ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఉర్దూ పాఠశాలకు సంబంధించినటువంటి దానిపైన 117 జీవో విడుదల చేసింది. ఆ జీవో సారాంశం ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో కూడా రేషనలైజ్ పేరుతో ఒకే క్యాంపస్లో ఉన్నటువంటి ఉర్దూ పాఠశాలను వేరే స్కూళ్ళకి విలీనం చేసేందుకు, అంటే తెలుగు మీడియం ఉర్దూలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పోయి చదవాలని చెప్పి, అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివే వాళ్ళు కూడా అక్కడ ఆ క్యాంపస్లో షిఫ్ట్ చేయాలనే దాంట్లో, అలాగే ఉపాధ్యాయులను కూడా రేషనలైజేషన్ పద్ధతిలో తెలుగు మీడియంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను, ఇంగ్లీష్ మీడియంలో ఉపాధ్యాయులను ఉర్దూ పాఠశాలకు, అంటే లాంగ్వేజ్ కాకుండా ఈ మ్యాథమెటిక్స్ అలాగే ఇతర సబ్జెక్టులు బోధించే పాఠశాల ఉపాధ్యాయులను కూడా బదిలీ చేయడం జరిగింది. ఇది అనాలోచిత నిర్ణయం అని చెప్పి ఇన్సాఫ్గా నిర్ణయం చేస్తున్నాం. గతంలో ఎన్డీఏ గవర్నమెంటే ఉర్దూ భాషను, అంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఈ యొక్క ఉర్దూ భాషను రెండో అధికార భాషగా తీర్చిదిద్దినటువంటి ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏ కూటమిగా, అంటే బీజేపీ జనసేన పార్టీలో ఉన్నటువంటి మూలంగానే ఉర్దూ భాషను నాశనం చేసేందుకు ఈ కంకణం కట్టుకున్నారని చెప్పి ఇన్సాఫ్గా మరి ఆరోపిస్తున్నాం. ఈ జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి, గతంలో ఏ విధంగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నాయో ఆ విధంగానే కొనసాగేటట్లు ఉర్దూ భాషను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చెప్పి ఇన్సాఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అప్గ్రేడ్ గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నటువంటి, అంటే 5th క్లాస్ ఉన్నటువంటి ఉర్దూ స్కూళ్ళు అప్గ్రేడ్ చేస్తా గత సంవత్సరం జగన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ 7వ తరగతి 10వ తరగతి ఈ పాఠశాలను అప్గ్రేడ్ చేసింది రాష్ట్రంలో. అలాగే కడపలో కూడా నాకాస్లో, అలాగే ఈ యొక్క తిలక్ నగర్లో ఉన్నటువంటి ఉర్దూ పాఠశాల అప్గ్రేడ్ అయినాయి, కానీ పోస్టులు మాత్రం అప్గ్రేడ్ కావట్లేదు. అంటే అక్కడ శాంక్షన్ చేయకుండా కాలయాపన చేస్తుంది. ఉర్దూ మీడియం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఉర్దూ సంబంధించినటువంటి పోస్టులు, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా వచ్చే డిఎస్సిలో భర్తీ చేయాలని చెప్పి ఇన్సాఫ్ తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉర్దూ భాష అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి ఒక పక్క ఈ యొక్క టీచర్ సంఘాలు లేదా ఈ పేరెంట్ కమిటీలు విన్నవిస్తారన్న రాష్ట్ర ప్రభుత్వం మొండి నిద్ర వీడడం లేదు. తక్షణం ఆ వైపు ఆలోచన పెట్టాలని చెప్పి ఇన్సాఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.